బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా పాకాల మండల పరిధిలో కాచిగూడ మధుర ఎక్స్ప్రెస్ సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. 2 గంటలుగా ట్రైన్ ఆగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఊట్లవారిపల్లి స్టేషన్లో రైలును అధికారులు నిలిపివేశారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం అందిస్తారు. పన్నీర్ సెల్వం, చెప్పండి, అక్కడున్న డీటెయిల్స్ తెలియజేయండి. గుడ్ ఈవినింగ్ మైజా. ఏదైతే చూసుకుంటే తిరుపతి జిల్లాలోని పాకాల రైల్వే జంక్షన్ లో సాంకేతిక లోపాల కారణంగా కూడా కాచిగూడ మధురై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ శనివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కూడా నిలిచిపోయినట్టు కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది. ఇది సంబంధించి కూడా శనివారం ఉదయం 6:05 బయలుదేరి, అంటే కాచిగూడలో ఈ రైలు బయలుదేరి కూడా షెడ్యూల్ ప్రకారం కూడా ఇటు పాకాల జంక్షన్ చేరుగానే ఇంజిన్ లో ఒక్కసారిగా కూడా సాంకేతిక సమస్య కూడా తలెత్తినట్టు మనకు ప్రధానంగా తెలుసు. దీంతో లోకో పైలట్ రైలును అక్కడికే నిలిపివేయాల్సిన పరిస్థితి కూడా నెలకొంది. రైలు నిలిచిపోయి దాదాపు 4 గంటలపై దాటుకున్నా కూడా దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఇప్పటి వరకు దీనిపైన స్పందించలేదని ఇటు ఆ ప్రయాణికులు కూడా తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. రైల్లో ఉన్న చంటిబిడ్డలు, అదేవిధంగా వయోవృద్ధులు కావచ్చు, మరియు మహిళలు కూడా తాగునీరు, ఆహారం అందక స్టేషన్ లో కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. మరో పక్క ఒక్కపోతతో కూడా చిన్నపిల్లలు కూడా అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి అయితే కూడా నెలకొంది. సాధారణంగా ఈ రైలు మహబూబా నగర్, కర్నూలు సిటీ, అనంతపూర్, ధర్మవరం, కడప, అదేవిధంగా రేణిగుంట స్టేషన్ మీదుగా ప్రయాణిస్తుంది. అయితే ఈ రైలుకు తిరుపతి మెయిన్ స్టేషన్ స్టాపింగ్ లేకపోవడంతో రేణిగుంట తర్వాత నేరుగా పాకాల జంక్షన్ కు కూడా చేరుకుంటుంది. వాస్తవానికి ఈ రైలు ఆదివారం తెల్లవారుజామున 6:15 మదురైకి చేరుకోవాల్సినటువంటి ట్రైన్ కూడా కాస్త ఆలస్యమైనట్టు కూడా మనకి తెలుస్తుంది వైజా. అయితే దీనికి సంబంధించి మాత్రం ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇప్పటి వరకు అంటే ఇంకా ఆ సాంకేతిక లోపం ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా ఆ ట్రైన్ అక్కడ నుంచి కదలలేదని మనకి ప్రాథమిక వార్త కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే దీని మీద ఇంకా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఆ ఇంజిన్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. అయితే మాత్రం ఈ ట్రైన్ ఇప్పుడే కదులుతుందా లేదనేది మాత్రం సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది మైజా. రైట్, అంటే ప్రయాణికులని గమ్యస్థానాలకు చేర్చడానికి మరి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా చూస్తున్నారా? ప్రస్తుతానికైతే మాత్రం మనకు ఉన్న సమాచారం మేరకు అయితే మాత్రం ప్రస్తుతానికి ఇంజిన్ ని పూర్తి స్థాయిలో రెడీ చేసే ఆలోచనలోనే మాత్రమే ఈ రైల్వే జోన్ అధికారులు కూడా ఇటు ఆ ఇంజిన్ ని దాదాపు ఇప్పటికీ 4 గంటలుగా కూడా శ్రమిస్తూ దాన్ని పూర్తి స్థాయిలోకి అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే మాత్రం ప్రయాణికులు మాత్రం మరొక ఇంజిన్ ని దీనికి జత చేసి తీసుకెళ్లొచ్చు కదా అనే విధంగా ఒక వాదన కూడా తీసుకుని వస్తున్నారు. అయితే మాత్రం దీని మీద మాత్రం అధికారులు ఏదైతే మాత్రం పూర్తి వివరణ ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి ఇంజిన్ ని రెడీ చేసి తీసుకెళ్లే ప్రయత్నం అయితే మాత్రం చేస్తున్నట్టు మనకి ప్రధానంగా తెలుస్తుంది మైజా. రైట్, అంటే దీనికి ఆ ట్రాక్ మీద వచ్చే ఇతర రైలులకి అక్కడ ఉన్న ముందుగానే సమాచారం అందించడానికి గురించిన హెచ్చరిక జారీ చేయడం పట్ల మీకు ఏమైనా సమాచారం ఉందా? రైట్, దీనికి సంబంధించి మాత్రం 4 గంటలకి ఎప్పుడైతే ఈ ట్రైన్ నిలిచిపోయిందో ఆ ప్రాంతంలో అప్పటి నుంచే దీనికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి సిగ్నల్స్ ను కూడా పూర్తి స్థాయిలోకి ఇటు రైల్వే జోన్ అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఈ ట్రాక్ మీద వచ్చేటువంటి ట్రైన్లను కూడా పూర్తి స్థాయిలో మరొక ట్రాక్ కూడా మార్పి అవతరం కూడా పంపించే ప్రయత్నం కూడా అయితే మాత్రం అధికారులు చేస్తున్నారు. అయితే మాత్రం దీంట్లో ప్రధానంగా ప్రయాణికులు అయితే మాత్రం చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాత్రం మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు మైసా. రైట్, ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా ఉంటే తెలియజేయండి సెల్వం. థ్యాంక్ యూ.